ఇప్పుడైతే మీ అబ్బాయి మోసం చేయడం వల్లే తన భర్త సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. అందుకే మీ అబ్బాయిని అరెస్ట్ చేశాం. మీరు ఇక్కడుండి అనవసరంగా నన్ను విసిగించకండి. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. వెళ్ళండి. అత్తయ్య, యష్ 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 బాధపడకు యష్. నేనేదో ఒకటి చేసి ఈ కేసు నుంచి నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఏ తప్పు చేయలేదని, ఎవరిని మోసం చేయలేదని నేను నిరూపిస్తాను. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా తప్పు మోసం నా వల్లే జరిగింది కదా సింధు. నేను నిన్ను కాదని నువ్వెంత చెప్తున్నా వినకుండా గుడ్డిగా మా వదిన్ని నమ్మడం వల్లే కదా ఇదంతా జరిగింది. ప్రాజెక్ట్ మా వదినికి అప్పచెప్పి నేను తప్పు చేశాను. నాకు శిక్ష పడాలి. నా నిర్లక్ష్యం మూలంగా ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. లేదురా, తప్పు చేసింది ఆ మధు. దానికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేద్దాం. అమ్మా, మీరు ఎక్కువసేపు స్టేషన్లో ఉండకూడదు, వెళ్ళండి. ఏం సింధు, నేను దాచిన డబ్బు కొట్టేసి నా నిజస్వరూపం బయటపెట్టి నన్ను జైల్లో పెట్టించాలని చూసావు. ఇప్పుడేమైంది? అంతా రివర్స్ అయింది. నీ భర్తని ఈ కేసు నుంచి ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను. నీ కొడుకు జైలు పాలయ్యాడని బాధపడుతున్నావా దమయంతి? నీ చిన్న కోడలు సింధు, నీ చిన్న కొడుకు యశ్ వల్ల నా కొడుకు నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. దానికి నేనెంత బాధపడ్డానో నీకు తెలీదో. నేననుభవించిన బాధ, వేదన నీకు తెలియాలనే ఈ కేసులో యశ్ నిరికించాను. గతంలో నాకు మీరు పెట్టిన నరకానికి ఇక నుండి ప్రతి క్షణం మీరు చస్తూ బతుకుతారు. అది చూస్తూ మేము సంతోషంగా ఉంటాం. రేయ్, నిన్ను అత్తయ్య, అత్తయ్య, వద్దత్తయ్య, నా మాట వినండి. అత్తయ్య, వదలండి. మంచిగా నటిస్తూ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఇలాగే మొరుగుతారు. దానివల్ల మనకేమీ కాదు. ఇప్పటి వరకు నాకొచ్చిన కష్టాలన్నీ నమ్మిన వాళ్ళ ద్వారానే వచ్చాయి. నాకులాగే మీరు మీ అబ్బాయి ఈ మధుని గుడ్డిగా నమ్మారు కాబట్టే ఇదంతా జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టి గెలిచామని ఫీల్ అవ్వకండి. మంచితనం ముసుగులో మీరు చేసిన చెడు తాలూకు రియాక్షన్స్ తప్పకుండా అనుభవిస్తారు. అబ్బా, చూస్తూ ఉండండి. నా భర్తని ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అంతేకాదు, నా కుటుంబంతో ఆడుకున్న మీ ఇద్దరితో నేను చెడుగుడు ఆడుకుంటాను. ఈ మామ కోడళ్లని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. నా కుటుంబం జోలికొచ్చిన మిమ్మల్ని అంత ఈజీగా వదలను. అబ్బా, అది చూద్దాం. హలో, ముందు నీ భర్త సంగతి చూసుకోమ్మా, తర్వాత మా సంగతి చూద్దు గాని. పదమ్మా మధు, పదా.
అత్తయ్య అత్తయ్య ఏడవకండి అత్తయ్య. ఏం చేయమంటావు సింధు? బాధ గుండెను పిండేస్తుందమ్మా. బాధపడకండి అత్తయ్య. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదమ్మా. వాణ్ణి చూస్తే చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు. ఆ మధు, మారుతీరావు మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఏంటమ్మా ఈ శాపం మనకి? మనం ఏం పాపం చేశామని మనకి శిక్ష? ఇది శిక్ష కాదత్తయ్య, పరీక్ష అంతే. ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నువ్వు యష్ మళ్ళీ కలిసిపోయారు, ఇంకా ఆనందంగా ఉండొచ్చు అనుకునే టైంలో ఇలా జరిగింది. నిన్న ఆ మోహన్ మన ఇంటికి వచ్చినప్పుడు యష్ చెప్పాడు కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని. అయినా సరే ఆ మోహన్ అలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటమ్మా? యష్ జీవితం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది సింధు. మీరేం భయపడకండి అత్తయ్య. నా భర్తని కాపాడుకోవడానికి నేనున్నాను. నేను చూసుకుంటాను. మోహన్ విషయంలో అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మీరేం బాధపడద్దు. నేను బాధపడుతుంది నా గురించి కాదమ్మా, నీ గురించి, నా కొడుకు గురించి. మొన్నటి వరకు నిన్ను అనుమానించి బాధ పెట్టాను. నీ మంచితనం తెలుసుకొని మళ్ళీ నీకు దగ్గరయ్యాను. యష్ కూడా నిజం తెలుసుకొని నీకు దగ్గరయ్యాడు. ఇంకా అన్ని సమస్యలు తీరిపోయినట్టే అనుకునే లోపే పరిస్థితులు మళ్ళీ నిన్ను కష్టాల్లోకి నెట్టేశాయమ్మా. అత్తయ్య, సంతోషంలో ఉన్నప్పుడు కాదత్తయ్య, కష్టాల్లో ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి. యష్కి ఏమీ కాదు. మనందరం కలిసి బలంగా ఫైట్ చేద్దాం. అప్పుడు తప్పకుండా యష్ బయటకొస్తాడు. ఈ కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళీ మనందరం హ్యాపీగా ఉండే రోజు వస్తుందత్తయ్య. ముందు అన్యాయం అయిపోయినా మోహన్ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం మన బాధ్యత. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మనం ఇంటికి వెళ్దాం. రండి రండి. ఎస్, సాధించాం మావయ్య. మనం అనుకున్న రెండో పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. సింధుని, సింధు కుటుంబాన్ని సాధించడానికే కదా మధు నేను జైలు నుండి విడుదలైంది. వాళ్ళందరినీ సమస్యల సుడిగుండంలో పడేసి ఊపిరాడకుండా చేయడమే కదా మన టార్గెట్. ఆ సింధు నా ముందు ఎంత విర్రవీగింది, అత్తయ్య నా దగ్గర ఎంత నాటకం ఆడింది. ఇద్దరూ కలిసి నన్ను వెర్రిదాన్ని చేసి ఆడుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని ఆడుకోవటం మొదలు పెడదాం. మన ఆటలో వాళ్ళని వేటాడుతుంటే నాకైతే భలే పసందుగా ఉంది. కట్టుకున్న భర్తని కటకటాల వెనుక చూసి ఆ సింధు మొహం ఎలా వాడిపోయిందో. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.